అవునమ్మా, అందరూ ఒకలా ఉండరేమో, కానీ 100కు 99% ఇలాంటివే జరుగుతున్నాయి కదా. ఆ 1%లో నువ్వు ఉంటాను అదృష్టవంతురాలు అని ఎందుకు అనుకోవాలి? ఆ 99లో నష్టపోయేటోళ్ళు నేను కూడా నష్టపోతానేమో, ఎందుకు రాబోయి పంచాయతీలు అనుకోవచ్చు కదా. అక్కడ దేవుని శాపమో తల్లిదండ్రుల పాపమో గానీ ఒక ట్రాన్స్జెండర్ గా పుట్టిరు. వాస్తవానికి ట్రాన్స్జెండర్ గా పుట్టడం నిజంగా దురదృష్టమే. ఎందుకంటే అక్కడ సమాజంలో నుండి రావాల్సినటువంటి ఇది ఉండదు, తల్లిదండ్రుల నుంచి దూరం అయిపోతారు, అక్కడ విద్య నుంచి దూరం అయిపోతారు, అన్ని విధాలుగా ఇంత ఇబ్బందులు పడుకుంటే సమాజంలో బతుకుతారే మీరు. మీరెందుకు ఇలాంటి చిన్న పొరపాట్లు చేసి జీవితమే ఆల్రెడీ అంతో ఇంతో బాధలు ఉంటారని చెప్తూ బయట మీ ఆవేదనను వ్యక్తం చేస్తుంటారు. అట్ ది సేమ్ టైం మళ్ళీ కొత్త పంచాయతీలు పెట్టుకొని జీవితంలో ఎందుకమ్మా మరకలు అదే పెట్టుకుంటారు? గాని మా మీదున్న మేము ఆ బాధలో ఉంటాం గదా! వీళ్ళొచ్చి దగ్గరయ్యి ఇలా అదే అడ్వాంటేజ్ తీసుకొని మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా చేయటం. అండ్ ఎట్ ది సేమ్ ఇదేదనంటే టైమ్ ఈ ట్రాన్స్జెండర్స్ లో కూడా ఒకటేసారి ఇద్దరు ముగ్గురు రిలేషన్లు పెట్టుకునేటోళ్ళు ఉన్నారు. ఈ ట్రాన్స్జెండర్లలో కూడా భార్యలు ఉన్నప్పటికి కూడా భార్య భర్తలను పట్టుకొని సరే నువ్వు నీ భార్యతో ఉండు, నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకో, నాతో ఉంటే సరిపోతుంది, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏమో ఉన్నారు, అందరిలో మనుషులు అందరు తప్పులు చేస్తారు, అందులో వీళ్ళు కూడా ఉన్నారు, కాదంటలేం. అర్థం చేసుకోవాలి, పెళ్లి చేసుకుంటాం, జీవితాంతం కలిసి ఉంటాము,